హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మొటిక్కాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మేమైతే రాయలసీమలో మొటిక్కాయ తీగూర అంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రాయలసీమ స్టైల్లో ఒకసారి ఈ మొటిక్కాయ కర్రీని చేసి చూడండి. కొన్ని ఏరియాల్లో గోరుచిక్కుడుకాయ అని కూడా అంటారు. ఈ విధంగా ఈ కాయలు మొత్తం కూడా ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని తుంచేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసి ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే వాటరు కొద్దిగా యాడ్ చేసుకుందాం. కాయలు మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఉప్పు వాటర్ యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ ముక్కలంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇవంతా కూడా మెత్తగా అయితేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకొని ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోండి. అలాగే తెల్లగడ్డపాయలు పొట్టు తీయకుండా ఒక 4 లేదా 5 పాయలు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టుకుందాం. పౌడర్ లాగా చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి. అంతలో ఈ కాయలు ఉడికాయా లేదా చూసేద్దాము. ఇలా ప్రెస్ చేసి చూస్తే గట్టిగానే ఉంది. ఇంకా కాసేపు ఉడకనిద్దాము. బాగా మెత్తగా అయితేనే బాగుంటుంది కర్రీ అనేది. సో మరి కొంతసేపు ఉడకనిచ్చుకొని కాసేపు ఆగి చూద్దాము ఉడికిపోయిందా లేదా అనేసి. ఇప్పుడు చూద్దాము. ఇలా చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇవి కూడా చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు, ఒక 2 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మధ్యలో కట్ చేసి యాడ్ చేశాను. ఇవంతా కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న మొటిక్కాయలు ఉన్నాయి కదా, ఇది వాటర్తో సహా ఇలానే యాడ్ చేసేసుకోండి. వాటర్లో అనేది అంతా మనకి పోషకాలంతా అందులోనే ఉంటాయి కదా, కాబట్టి ఇదే వాటర్ని యాడ్ చేసుకుందాం. వేరే వాటర్ లేకుండా వాటర్తో సహా యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, పల్లీది ఇదంతా కూడా యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. మీకు ఏమైనా ఉప్పు అలాగే కారం తక్కువ అనిపిస్తే టేస్ట్ చూసుకొని మరి కాస్త యాడ్ చేసేసుకొని ఇది ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. కర్రీ అంతా కూడా దగ్గర పడాలి. అప్పటి వరకు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకుందాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి చూసారు కదా, ఈ విధంగా చక్కగా రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ వేడి వేడి రాగి సంగటి, రైస్, చపాతీ, పుల్కా అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి రాయలసీమ స్పెషల్ మొటిక్కాయ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.